పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బిలో 6th చాప్టర్ ఇంటిగ్రేషన్స్లో ఎక్సర్సైజ్ 6Bలో సెక్షన్ 1 ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ e⁻2x ఇంటూ డిఎక్స్. ఇది నార్మల్ అండి. e⁻ax ఫార్ములా ఏందండి? e⁻ax ఈక్వల్ టు e⁻ax బై ఏ. ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకుంటే ఏ ప్లేస్లో ఏముంది, మనకు 2 ఉంది కనుక ఆన్సర్ ఏమొస్తుందంటే e⁻2x/2 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 7x ఇంటూ డిఎక్స్. చూడండి, మనకు sin nx ఫార్ములా ఏంది అంటే sin nx ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx dx ఈక్వల్ టు మైనస్ కాస్ nx బై n ఈజ్ ద ఫార్ములా. సో సేమ్ ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే n ప్లేస్లో 7 ఉంది కనుక ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ కాస్ 7x/7 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. ఈ రెండు ప్రాబ్లం అనేవి బేసిక్స్ ప్రాబ్లమ్స్. బట్ ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం నుండి అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఎందుకు అంటే ఒకదాని డిఫరెన్షియేషన్ మనకి ఇంకో పైన ఆర్ కింద కనిపిస్తుంది. న్యూమరేటర్ ఆర్ డినామినేటర్లో ఒకదాని డిఫరెన్షియేషన్ కనిపిస్తుంటుంది మనకు. చూడండి, ఇప్పుడు నేను డినామినేటర్గా 1+x² యొక్క డిఫరెన్షియేషన్ పైన ఉంది అనుకుంటున్నా. ఎందుకు, ఎలా అంటే చూడండి, 1+x² ఈక్వల్ టు t అనుకోండి. దేని డిఫరెన్షియేషన్ ఉంటుందో దాన్ని కాకుండా వేరే దాన్ని t అనుకోవాలి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేయండి. సో ఏమవుతుందండి, కాన్స్టెంట్కి 0 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 2x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు dt. అంటే 2x dx ఉంటే ఏం రాసుకోవచ్చు అండి, మనం 2x dx ఈక్వల్ టు dt రాసుకోవచ్చు. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటండి, x/1+x². మనకేం ఉండాలి, 2x dx ఉండాలి. ఇదేముంది, x dx ఉంది. అంటే నేను 1/2ని ఇంటూ చేస్తా, మల్టిప్లై చేస్తా. 2x dx/1+x². చూడండి, 1/2 2x dx ఉంటే ఏం రాసుకోవచ్చు అండి, మనము dt డివైడెడ్ బై 1+x² అంటే మనం ఏమనుకున్నాం, t అనుకున్నాం. సో 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt/t. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t ఇంటూ dt. ఇది ఎలా కనిపిస్తుంది, మనకు 1/x లాగా కనిపిస్తుంది. 1/x అంటే ఏంటి ఫార్ములా, log x. సో సేమ్ ఫార్ములా log t ప్లస్ c. సో t అంటే మనం ఏమనుకున్నామో అది లాస్ట్లో రీప్లేస్ చేయాలి. t అంటే 1+x² ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. సో ఈ ఎక్సర్సైజ్ 6Bలో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లో మనకు డిఫరెన్షియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. దేని డిఫరెన్షియేషన్ ఉందో అది కాకుండా వేరే దాన్ని t అనుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఇంటూ sin x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ 2x ఉందంటే పక్కన మనకు x² ప్లస్ 1 కనిపిస్తుంది కదా, అదే మనం ఏమనుకోవాలంటే t అనుకోవాలి. సో x² ప్లస్ 1 ఈక్వల్ టు t. సో x² ప్లస్ 1 ఈక్వల్ t అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తే 2x dx ప్లస్ 0 ఈక్వల్ టు dt. అంటే 2x dx ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చు అండి, మనము dt రాసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు sin 2x dx ఉంటే ఏం రాసుకోవచ్చు, dt. sin x² ప్లస్ 1 అంటే ఏమనుకున్నాం మనం t. సో ఇక్కడ ఏమొచ్చింది మనకు, sin t ఇంటూ t వచ్చింది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t ఏంది ఫార్ములా, cos t ప్లస్ 1 మైనస్ cos t అంటే ఏమనుకున్నాం మనం, x² ప్లస్ 1 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ log x హోల్ స్క్వేర్ బై x dx. చూడండి, ఇక్కడ log x ఈక్వల్ టు t అనుకుంటా. ఎందుకు, 1/x ఇంటూ dx ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, dt రాసుకోవచ్చు. సేమ్. సో log x అంటే t హోల్ స్క్వేర్, 1/x ఇంటూ dx ఉంటే ఏం రాసుకుంటాం, dt. ఇప్పుడు ఏమొచ్చింది, √t² ఇంటూ dt. √t² ఇంటూ dt అంటే ఇది ఎట్లా కనిపిస్తుంది, x⁻n లాగా కనిపిస్తుంది. అంటే x⁻n+1/n+1 ఫార్ములా యూజ్ చేస్తే 2+1/2+1 ప్లస్ c. సో t³ ప్లస్ c. సో t అంటే ఏంటండి, log x హోల్ క్యూబ్ 3 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻tan 1x/1+x² ఇంటూ dx. సో tan 1x ఈక్వల్ టు t అనుకున్నాం అనుకోండి.
1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఏమవుతుందండి డిటీ అవుతుంది. సో ఈ రెండు రీప్లేస్ చేస్తే ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం టీ, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంటే ఏం రాయాలండి డిటీ. సో ఇది ఎలా కనిపిస్తుంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్సే కనుక ఈ పవర్ టీ ప్లస్ సి, టీ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. tan ఇన్వర్స్ కనిపించిన ప్రతి ప్రాబ్లంలో మనకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది కనిపిస్తుందండి. సో అప్పుడు మనం tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టీ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. సో ఈ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ టీ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏంది డిటీ కనుక డిటీ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఇంటూ డిటీ, సైన్ టీకి ఇంటిగ్రేషన్ ఏందండి మైనస్ కాస్ టీ ప్లస్ సి, మైనస్ కాస్ టీ అంటే ఏంటండి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/8 ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి ఇవి డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్స్ అనమాట, డిఫరెన్షియేషన్ కనిపించవు, ఏదో ఒకదాన్ని ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ మనం 2 కామన్ తీస్తే 1/2 కామన్ తీస్తే ఏమొస్తుంది 1/4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది ఎలా కనిపిస్తుంది మనకు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. ఏ స్క్వేర్ అంటే 4 ఏమని రాసుకోవచ్చు 2 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే 1/a tan ఇన్వర్స్ x by a is the ఫార్ములా. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 1/2 ఏ ప్లస్లో ఏముందండి 1/2 tan ఇన్వర్స్ x by a అంటే x అంటే x by a. సో ఆన్సర్ ఏమొస్తుందండి 1/4 tan ఇన్వర్స్ x by 2 ఈజ్ ద ఆన్సర్. ఇవి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చేటట్టు మనము చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 6x ఎక్స్ పవర్ 6. ఇక్కడ చూడండి ఇక్కడ 3x స్క్వేర్ ఉంది అంటే 3x స్క్వేర్ వచ్చేలాగా కింద మనం ఒకటి టీ అనుకోవాలి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదండి. సో ఇప్పుడు మనము ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ అనుకున్నామండి. 3 డిఫరెన్షియేషన్ చేస్తే 3x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ. సో 1 minute. సో ఇప్పుడు చూడండి 3x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంటే ఏం రాసుకోవచ్చు అండి డిటీ 1/1 ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే టీ అనుకున్నాం కనుక ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ. ఇది ఎలా కనిపిస్తుంది మనకు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. 1 ప్లస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏందండి tan ఇన్వర్స్ ఎక్స్. సో ఇదే ఫార్ములా నేను ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తే tan ఇన్వర్స్ టీ. సో tan ఇన్వర్స్ ప్లస్ సి, tan ఇన్వర్స్ టీ అంటే ఎంత అనుకున్నాం మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/√25 ప్లస్ 9x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ చూడండి మనం దీన్ని ఎలా చేయాలి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ √a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా చేంజ్ చేయాలి రూట్ ఆఫ్. సో ఎక్స్ స్క్వేర్ అనేది కోఎఫిషియంట్ ఎంత ఉండాలంటే 1 ఉండాలి, అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నది కామన్ తీయాలి. సో కామన్ తీస్తే √9 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది 25/9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటూ డిఎక్స్. చూడండి ఇప్పుడు 2/√9 బయటకు వస్తే ఏమొస్తుంది 3 వస్తుంది. √25/9 ఏమని రాసుకోవచ్చు 5/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు. సో 2/3 కాన్స్టెంట్ బయట పెట్టుకుంటే 1/√a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఇది ఎలా కనిపిస్తుంది a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే సైన్ h ఇన్వర్స్ x by a, సైన్ h ఇన్వర్స్ 2/3కి 2/3 x అంటే x, ఏ ప్లస్లో ఏముందండి 5/3 ప్లస్ సి. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది 2/3 సైన్ h ఇన్వర్స్ ఈ 3 పైకి వెళ్తే 3 ఇంటూ ఎక్స్ 3x by 5 ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/9 రూట్ ఆఫ్ 9x² మైనస్ 1. చూడండి, ఎప్పుడైనా x² కోఎఫిషియంట్ ఏమి ఉండాలంటే 1 ఉండాలి. సో కామన్ తీస్తే 9 కామన్ తీస్తే రూట్లో ఇక్కడ ఏమొస్తుంది, x²/1/9 వస్తుంది. సో 3 రూట్లో 9 ఉందంటే బయటికి వచ్చేస్తే 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√ x² మైనస్ 1/9 ఏం రాసుకోవచ్చు అండి, 1/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 3 గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, 1/√ x² మైనస్ a². x² మైనస్ a² ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√ x² మైనస్ a² ఫార్ములా 1/a cos h ఇన్వర్స్ x/a ఇస్ ద ఫార్ములా. సో ఇప్పుడు మనం తీసుకుంటే 1 minute, సారీ అండి, 1/a లేదు ఇక్కడ, cos h ఇన్వర్స్ x/a ప్లస్ c. సో దాన్నే రాసుకుంటే మనం cos h ఇన్వర్స్ x ప్లేస్లో x, ఏ ప్లేస్లో ఏముందండి 1/3. సో ఏమవుతుంది, cos h ఇన్వర్స్ 3x ప్లస్ c ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ 12, 13, 14, 15 అనేవి సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. చూడండి 12th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin mx cos nx ఇంటూ dx. దీన్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే మనము 2 sin a sin b లాగా చేంజ్ చేసుకోవాలి. అంటే ఏంది, 1/2 ఇంటూ 2 మల్టిప్లై చేస్తున్నా డివైడ్ చేస్తున్నా, ఇక్కడ ఏమొస్తుంది sin mx ఇంటూ cos nx. సో మనకు 2 sin a cos b ఫార్ములా ఏందండి, sin ఆఫ్ a ప్లస్ b ఇంటూ sin ఆఫ్ a మైనస్ b. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే 2 sin a cos b ఫార్ములా ఏంటి అంటే sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b. ఈ ఫార్ములా వచ్చేలాగా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేసిన 1/2 2 మల్టిప్లై చేసిన, ఇప్పుడు ఏమైంది, ఈ ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చు, sin ఆఫ్ a ప్లస్ b. a ప్లస్ b అంటే ఏమొస్తుందండి, ఇక్కడ mx ఇక్కడ nx, అంటే x కామన్ తీస్తే m ప్లస్ n, సారీ x ఇక్కడ రాసుకోవాలి, ప్లస్ కాస్ ఆఫ్ sin ఆఫ్ a మైనస్ b అంటే m మైనస్ n ఇంటూ x. సో ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తే, సో ఇప్పుడు డిఫరెంట్ ఇంటిగ్రేషన్ని సపరేట్గా రాసుకుంటా అండి. ఏమవుతుంది, 1/2 sin m ప్లస్ nx ప్లస్ 1/2 ఇంటూ sin m మైనస్ nx. sin x ఇంటిగ్రేషన్ ఏంటండి, మైనస్ కాస్ x కనుక మైనస్ 1/2 కాస్ m ప్లస్ n x బై, ఇక్కడ x లేదు కనుక ఇప్పుడు ఏంటంటే sin nx అనుకోండి, ఫార్ములా ఏంది sin nx బై n. n ప్లేస్లో మనకి ఏం కనిపిస్తుంది, m ప్లస్ n కనుక m ప్లస్ n మైనస్ 1/2 కాస్ ఆఫ్ m మైనస్ n బై m మైనస్ n ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. సో మీరు సేమ్గా 13th ప్రాబ్లం sin mx sin nx కూడా 1/2 యాడ్ చేసి ప్రాబ్లం చేయండి. 13th ఇంటిగ్రేషన్ ఆఫ్ sin mx sin nx, 14th cos mx cos nx. ఈ రెండు ప్రాబ్లమ్స్ సేమ్ పై ప్రాబ్లం లాగా 1/2 ఇంటూ 2 యాడ్ చేసుకొని ఫార్ములా అప్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 15th కొంచెం డిఫరెంట్గా ఉంది, 15th చెప్పేస్తా. చూడండి 15th ప్రాబ్లం సేమ్ ఇందాక లాంటి ప్రాబ్లమే కానీ 3 ఇచ్చారు కనుక చెప్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x sin 2x sin 3x ఇంటూ dx. ఫస్ట్ sin 2x sin xని చేంజ్ చేయండి, sin 2x sin 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు 1/2 యాడ్ చేసుకుంటే 1/2 ఇంటూ sin 2x sin 3x. మనకి ఇది ఎలా కనిపిస్తుంది, 2 sin a sin b అనుకోండి, 2 sin a sin b. ఫార్ములా ఏంటి అంటే కాస్ a మైనస్ b మైనస్ కాస్ a ప్లస్ b. సో ఇది ఈ రెండు చేస్తే మనకు 2 sin a sin b వస్తుంది. సో 1/2 ఇంటూ 2 ఇంటూ 1/2 కాస్ ఆఫ్ a మైనస్ b, ఏ ప్లేస్లో ఏముందండి 2x మైనస్ 3x మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే 2x ప్లస్ 3x. ఇక్కడ ఏమొస్తుందండి 1 మైనస్ కాస్ మైనస్ x వస్తుంది, కాస్ మైనస్ x అంటే కాస్ x కనుక కాస్ x మైనస్ కాస్ 5x. ఇప్పుడు మనకేమొచ్చింది 1/2 కాస్ x మైనస్ sin x. సో ఇప్పుడు చూడండి మనము
ఇప్పుడు 1/2 మొత్తం ఇంటిగ్రేషన్ తీసుకుంటే మనం sin x వదిలేసినాం కదండి. sin x ఇంటూ దీని ప్లేస్లో మనకి ఏమొచ్చిందండి 1/2 ఇంటూ cos x మైనస్ cos 5x ఇంటూ dx. సో మళ్ళీ చేస్తే 1/2 ఇంటూ sin x cos x ఇంటూ dx ఇంటిగ్రేషన్ చేంజ్ చేస్తున్నా మల్టిప్లై చేసి. ఇక్కడ ఏమొస్తుంది 1/2 అనేది అన్నిటికి ఉంది కనుక 1/2 ఇక్కడ ఏమొస్తుందండి sin x cos 5x ఇంటూ dx. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఉంటేనే అప్లై చేయగలుగుతాం కనుక 1/2 అనేది బయట పెట్టుకున్నా ఇంటూ 2 sin x cos x ఇంటూ dx. 1/2 ఇంటూ 2 sin x cos 5x. మళ్ళీ ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుందండి 2 sin a cos b లాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా 2 sin a cos b లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ x సేమ్ ఉంది కనుక ఇది డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు 1/√of sin 2x అని రాసుకోవచ్చు. మైనస్ 1/4 ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఉంది 2 sin a cos b లాగా ఉంది. 2 sin a cos b లాగా ఉంటే ఏంది sin of a plus b ఇంటూ మైనస్ sin of a minus b. సో ఇది ఇప్పుడు అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin of a plus b అంటే xకు 5x యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 6x ప్లస్ sin of a minus b అంటే sin 5x మైనస్ x ఏమవుతుందండి మైనస్ 4x అవుతుంది. సో 1/4 sin 2x అంటే ఏంది మైనస్ cos 2x/2 మైనస్ 1/4 sin 6x ఫార్ములా ఏందండి cos 6x/6. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ సైన్ అంటే మళ్ళీ మైనస్ వస్తుంది కనుక మైనస్ cos 2x మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది cos 4x/4. సో టోటల్ ఆన్సర్ మైనస్ 1/4. ఇప్పుడు చూడండి మైనస్ 1/4 అనేది అన్నిట్లలో కామన్ ఉంది కనుక ఇది కామన్ తీస్తే cos 2x/2 ఇక్కడ ఏమొస్తుంది మైనస్ cos 6x/6 ప్లస్ cos 4x/4 ఈజ్ ద ఆన్సర్. సారీ అండి ఇక్కడ చూడండి ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ ఇది ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ స్మాల్ మిస్టేక్ ఇక్కడ మైనస్ వస్తుంది చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ 1లో లాస్ట్ ప్రాబ్లం 16th వన్ sin x బై sin ఆఫ్ a ప్లస్ x ఇంటూ dx. చూడండి ఇప్పుడు మనము sin x నేను రాసుకోవచ్చు దీంట్లోకి చేంజ్ చేయాలంటే కింద ఉన్న డినామినేటర్ లాగా చేంజ్ చేయాలంటే sin x ఈక్వల్ టు sin x ప్లస్ ఏ మైనస్ ఏ రాసుకోవచ్చు. ఏ క్యాన్సిల్ అయ్యి మనకి ఇదే వస్తుంది ఎందుకంటే దీనిలాగా చేంజ్ చేస్తేనే అంటే డినామినేటర్లో న్యూమరేటర్లో x ప్లస్ వచ్చేలాగా చేంజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇది sin ఆఫ్ a మైనస్ బి. sin ఆఫ్ a మైనస్ బి ఫార్ములా ఏందండి sin a cos b మైనస్ cos a sin b. అంటే ఇది మొత్తం నేనేమనుకున్నా ఏ అనుకున్నా ఇది మొత్తం బి అనుకున్నా sin a మైనస్ బి sin a cos b మైనస్ cos a sin a. సో ఇప్పుడు ఇదే సబ్స్టిట్యూట్ చేస్తే sin x దగ్గర sin x ప్లస్ a ఇంటూ cos a మైనస్ cos x ప్లస్ a ఇంటూ sin a డివైడెడ్ బై sin ఆఫ్ a ప్లస్ x. ఇప్పుడు డినామినేటర్ కనుక మనము చేంజ్ చేస్తే చూడండి డిఫరెంట్ అంటారు సపరేట్ చేస్తే sin x ప్లస్ a బై cos a బై sin x ప్లస్ a మైనస్ cos x ప్లస్ a అన్న a ప్లస్ x అన్న సేమ్ కనుక sin x ప్లస్ a ఇంటూ sin a dx. sin గెట్ క్యాన్సల్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ cos a
కాస్ ఏ అనేది కాన్స్టెంట్ కనుక ఏ అనేది ఎందుకు విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేస్తున్నాం. కాస్ ఏ అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఏమొస్తుంది 1 ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏమొస్తుందండి మైనస్. ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు సైన్ ఏ అనేది కాన్స్టెంట్. సైన్ ఏ కాన్స్టెంట్. కాస్ బై సైన్ అంటే ఏమొస్తుందండి కాట్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డిఎక్స్. సో కాస్ ఏ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత ఎక్స్ మైనస్ సైన్ ఏ కాట్ ఎక్స్ ప్లస్ ఏ. కాట్ ఎక్స్కి మనం ఫార్ములా తీసుకుంటే లాగ్ ఆఫ్ ఎక్స్ లాగ్ సైన్ ఎక్స్ అనమాట. సో సైన్ సారీ అండి ఇది ఇలా తీసుకోకుండా ఇక్కడ ఏం మిగిలింది కాస్ ఏ ఇంటూ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ సైన్ ఏ అనేది కాన్స్టెంట్. ఇక్కడున్న సైన్ ఎక్స్ ప్లస్ ఏని నేను కాస్ ఎక్స్ ప్లస్ని ఏమనుకుంటా అంటే టీ అనుకుంటా. సో సైన్ ఎక్స్ ప్లస్ ఏని టీ అనుకున్నాను అనుకోండి. సైన్ డిఫరెన్షియేషన్ సైన్కి ఏంది కాస్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డిఎక్స్ ఏం రాసుకోవచ్చు అండి డిటీ రాసుకోవచ్చు. అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది ఇది ఉన్న దగ్గర మనము డిటీ రాసుకోవచ్చు. ఇక్కడ టీ అంటే కాస్ ఏ ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ మైనస్ సైన్ ఏ ఇక్కడ ఏమొస్తుంది 1/t ఇంటూ డిటీ. లాగ్ ఆఫ్ 1/t ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t ఫార్ములా ఏంది లాగ్ టీ ప్లస్ సి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి టీ రీప్లేస్ చేస్తే కాస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ సైన్ ఏ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఇంతటితో పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సెక్షన్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సెక్షన్ 2 నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఇన్ కమెంట్ బాక్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.